వచ్చారండి? స్వామి రాత్రి వచ్చాం. రాత్రి ఎక్కడి నుండి? తిరుపతి. తిరుపతి ఉంటారు 4 రోజులు హైదరాబాద్లో? లేదు స్వామి, ఇవాళే వెళ్ళాలి. ఎక్కడి నుండి? మళ్ళీ విజయవాడ వెళ్ళి ధర్మ సంరక్షణ స్వామి మన పీఠానికి కూడా వచ్చారు, వెళ్ళారు. ఒక అర్ధరాత్రి ఒక అర్ధరాత్రి చేయాలండి, అందరూ కలిసి చేయాలి, కలిసికట్టుగా ఉండాలి. చాలా చేయాలి స్వామిజీ. ఇది చాలదు, చాలా చేయకపోతే ఇవన్నీ చేసుకోలేని స్థితి వస్తుంది. కరెక్ట్, మీరు అది నా బాధ. చెప్పింది కరెక్ట్, కానీ అందరికి అర్థం కావడం లేదు. ఏం చేసి చెప్పండి, అందరికి అర్థం కావడం లేదు. అర్థం కాకపోతే మనం ఆల్రెడీ అర్థం అయ్యాం, సగం అయిపోతాం కదా. మన వాళ్ళు అర్థం సగం ఇంకా నటిస్తున్నారు, అది బాధాకరం. ఇంకా నటిస్తున్నారు, తెలిసి నటిస్తున్నారు. ఎప్పటికి మార్పు వస్తుంది మనకి పట్టకపోతే? ఈ దేశం, ఈ ధర్మం మనమే కాపాడుకోవాలి కదా. మనదే కదా ప్రయారిటీ, మనదే కదా బాధ్యత. కోల్పోయాం, ఉన్నది కాపాడుకోవాలి కదా. నేను చాలా బాధపడుతూ వేడుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా పైన శంకరాచార్య వారి దగ్గర అదే వేడుకున్నాను. శంకరులు పుట్టిన ఈ నెలలో ఈ సంకర మతాల గోల లేకుండా చేయమని. మన సంస్కృతిలో ఉన్నటువంటి వైవిధ్యములను వైరుధ్యలాగా మారకుండా చూసుకోవాలి, అది చాలా ముఖ్యం. అర్థమైంది స్వామివారు చెప్పింది? You should ensure the diversities in our Bharatiya Samskriti. It should not become contradictions. మన భారతీయ సంత మహాపరిషత్తు ఉదయము దానికోసమే. ఆ సిద్ధాంతం గొప్పది, ఈ సిద్ధాంతం గొప్పది, ఆ వర్ణం గొప్పది, ఈ జాతి గొప్పది కాకుండా కలిసి ఉండాలనే ఈ సంత మహాపరిషత్తు. సహోదర భావం. అవును, సహోదర భావం. ఎవరైనా పెద్దవాడు ఎవరైనా ఉండవచ్చు, శ్రీమంతుడు ఉండవచ్చు, కుటుంబంలో అధికారం ఉండవచ్చు, విద్య ఉండవచ్చు, కానీ కుటుంబంలో కలిసినప్పుడు స్నేహితులే. అది కావాలి. 6 గదులున్న పెద్ద ఇల్లు మంది. నువ్వు ఏ గదిలో అన్నా ఉండు. కరెక్ట్. శైవం, శాక్తేయం, వైష్ణవం, గానాపత్యం, సౌరం, కౌమారం, ఈ 6 గదుల్లో ఎక్కడైనా ఉండు. కానీ ఒక్కసారి 6 గదుల్లోంచి వాడు బయటికి వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళు దాటిన తర్వాత యూ కెనాట్ ఫౌండ్ హిమ్. యూ కెనాట్. వాడు శత్రువు అయిపోతాడు. అలాగే సంగచ్చత్వం, సంవదత్వం, ఇది కావాలి. మనం కలుపుకుని వెళ్తూనే ఉండాలి. మనం కలుపుకోకపోతే, ఇంకా ఈగోలకు పోతే ఇంత చక్కగా అమ్మవారిని, అంత చక్కగా స్వామివారిని సేవించుకునే స్థితిని కోల్పోతాం. చాలా కోల్పోయాం, ఇంకా కోల్పోకూడదు. మీరు కూడా అందుకే ఉదయం అయ్యారు. కావాలి మహాపీఠం అందుకే స్వామివారు ఉదయం కావాలి. మనం అలా పెరగకపోతే మనం వినలేనివి చాలా వింటున్నాం, ఇంకా వినవలసిన స్థితి వస్తుంది. చాలా దౌర్భాగ్య స్థితిని కనవలసిన స్థితి వస్తుంది. అందుకని నటించడం మానేస్తే చాలు. మనోళ్ళు వాస్తవంలో జీవించాలి. అవునండి, అంటే మన సంస్కృతి బహుళ వైవిధ్యమైనటువంటి సంస్కృతి కదా. కావున కేవల సాంఘిక శక్తి వలన మాత్రమే మన సంస్కృతి నిలబడుతుంది. అది మనందరం అర్థం చేసుకోవాలి. సాంఘిక శక్తి. అయ్యా ఎవరు మాట్లాడకండి, ఇక్కడ ఇంత మంచి విషయం జరుగుతుంటే మీరు మాట్లాడతారేంటి? చెవులు వాడండి. కాన్సే సునో, వినాలి. పెద్దల వాక్కులు ఏదో చెప్తారు, అది గోల్డెన్ వర్డ్స్ నెవర్ రిపీట్. అందుకే వినాలి. వారు చాలా అభూతపూర్వమైన సేవ చేస్తారు. ఎక్కడికైనా సరే వెళ్ళిపోయి ధైర్యంగా, అది చాలా ముఖ్యమండి. ఒక ప్రబంధనమే సృష్టించారు. ఆంధ్ర
తెలంగాణ. కావున మన స్వామి వారు ఏం చెప్తారు, దాన్ని మీరు అందరూ ఆచరించాలి. అర్థమైంది కదా? అంటే కావున అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే మన సంస్కృతి ఎల్లప్పుడూ కూడా బహుళత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్తున్నది. ఇట్ ఆల్వేస్ ప్రొక్లైమ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ద ఓన్లీ సంస్కృతి ఇన్ ద ఎంటైర్ వరల్డ్ that naturally and completely accepts diversity and pluralism is none other than our great భారతీయ సంస్కృతి, our సనాతన ధర్మ. ఎవరు చెప్పడం లేదండి, చెప్పలేరు, లేదు. చెప్పలేరు. అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే కలిసి ఉంటామని గురుగారు చెప్పారు. అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ అవును, అందరూ కలిసికట్టుగా ఉంటేనే మన సంస్కృతి నిలబడుతుంది. ఇక్కడ ఒక్కడ దేవుడు, ఒక గ్రంథము, ఒక సిద్ధాంతం లేదు కదా కదా. మీరే ఆలోచించండి. శైవులకు శివుడే గొప్పవాడు, వైష్ణవులకు విష్ణుమూర్తి గొప్పవాడు. మనకు అందరూ కావాలి, దీన్ని నిలబెట్టుకోవాలి. నారాయణ ప్రసాదం పూజా ప్రసాదం. స్వామి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ. పరమేశ్వర ఒక అగ్ని నారాయణ. ఉన్నారు స్వామివారు. ఆయన బాగా చేయండి స్వామి మీ ఆశీర్వచనం. నారాయణ. ఆ భారతీయ సంత మహాపరిషత్ యొక్క క్రియా ప్రణాళికలను ఇక్కడ కూడా మొదలు పెట్టాలి. తప్పనిసరి. దానికి ఒక 2-3 నెలలు పడుతుంది. స్వామి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న విజయవాడ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చేయబోతున్నాం అందరూ కలిసి చేయాలి. అంటే తర్వాత మే 18వ తేదీ న్యూఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. అది అంతరాష్ట్రీయ, అంటే ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫంక్షన్. స్వామి స్వామి మీరు రావాలి ఖచ్చితంగా స్వామి, ఖచ్చితంగా. సో రామకృష్ణ ఆశ్రమ నవదెహలి మే 18 రండి. ఖచ్చితంగా. 32 దేశాల నుండి వస్తున్నారు. సౌత్ కొరియా, చీనా, జపాన్, మయన్మార్, థైలాండ్, తైవాను, భూతాను, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక, అట్లా అన్ని చోట్ల నుంచి పిలిచాం. ఆఫ్టర్ 2000 years దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండర్ ది అంబ్రెలా ఆఫ్ భారతీయ సంస్కృతి. ఆల్ ఆర్ కమింగ్ టుగెదర్. జైనులు, బౌద్ధులు, సిక్కులు అందరూ ఇటు బయటకు పోయారు కదా, ఇప్పుడు లోపలికి వస్తున్నారు. రూట్ భారతీయ సంస్కృతి దర్ మదర్ రూట్. సో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ప్రోగ్రాం. మీరు రావాల్సింది. ఖచ్చితంగా రండి, మీరు గుర్తుపెట్టుకోండి. మే 18 మే 18 అండి, జూన్ కాదు మరి. జూన్ 18 అయిందా? అందుకే కాదని చెప్తున్నారు స్వామివారు. మీరేం కంగారు పడక్కర్లేదు, 18 ఇట్లా చూస్తున్నారు. మీరేం కంగారు పడక్కర్లేదు. ఒక నెల ముందే వెన్నెల గురుగారు మురుగన్తో కూడా మాట్లాడండి. మనకేం కావాలని పంపిస్తే వాళ్ళు అన్నీ ఏర్పాటు చేస్తారు. ఈ కార్యప్రణాళిక ఉంది కదా, ఒక అద్భుతమైన కార్యప్రణాళిక. అంటే భారతీయ సంస్కృతికి చెందిన వాళ్ళందరికీ కూడా ఒకే విధమైన సంస్కారం. భారతీయ సంస్కృతికి చెందిన పిల్లలందరి జీవితాన్ని ఒక విలువలుగా కూడిన రూపాంతరించడానికి ఒకే విధమైనటువంటి సంస్కార శిక్షణ. ఇది అమలు చేసినట్లయితే మనకి ఎన్నడూ కూడా లోటు లేదు. ఒకే సంస్కార శిక్షణము, ఒకే సంస్కార శిక్షణ, ఒకే సంస్కారము. ఇది జూన్ 16వ తారీఖు 2025. ఆయన వచ్చారు కదా విజయవాడ. 2025 పోయిన సంవత్సరం జూన్ 16 నాడు ఇలా వీళ్ళందరూ 1,500 మంది కలిసారు ఇక్కడ బెంగళూరులో. ఓకే. దాని యొక్క ఒక పిల్ల మొన్న విజయవాడలో జరిగింది. ఇది చూడండి, అందరూ మొత్తం భారతదేశంలో దలైలామా కూడా దీంట్లో ఉన్నారు. అద్భుతం. ఇది మీకు తెలియలేదని నేను తెలియదు. అది చాలా సంతోషం.
ఏ స్పిరిచువల్ కాన్ఫిడెన్షన్, యూనిటీ, ఈక్వాలిటీ విత్ ది కైండ్. ఓ ఒకే రకమైన ఒకే విధమైన సంస్కారం. 1.5 ఎన్ని జ్యోతులు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి అబ్బబ్బా, అద్భుతం అద్భుతం. మన పిల్లలకి 1,500 1,500 మంది, అది సాధువులు, తమిళనాడు, పీఠాధిపతులు. ఆంధ్ర, పీఠాధిపతులు మొత్తం అన్ని దాని యొక్క ఒక శాఖ మొన్న ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో జరిగింది. దాని యొక్క ఒక అంశ మన తిరునామలు చేశాం ఒక 15 రోజుల క్రితం. 479 మంది వాళ్ళు అఖిల భారత సన్యాసి పరిషత్ తమిళనాడు వాళ్ళు మర్జీ అయిపోయారు బిఎస్ఎంపీతో. చాలా సంతోషం, చాలా అవసరం స్వామీజీ. ఇప్పుడు కలపడం ఈ 2 పనులే జరుగుతూ ఉండాలి. చాలా విశాలమైన దృక్పథంగా జరుగుతున్నది. ఎందుకంటే మనం కేవలం వైదిక, వైష్ణవ, శైవ, శాక్త, ఆగమ, వీరశైవ, లింగాయత ఇంతే కాకుండా జైన, బౌద్ధ, సిక్ అందరినీ కప్పుకుంటున్నాం. అన్ని రూట్స్ ఇక్కడవే కదా. ఎస్, ఆ బేసిస్ మీద ఇంటింటికి వెళ్ళి నీ బౌద్ధులైతే ఇది చేసుకుంటే పర్లేదు, మన వాళ్ళే, మీరు జైన్లా పర్వాలేదు ఇది చేసుకో అట్లా అంటున్నాం మేము. రూల్స్ మారచ్చు, రూట్స్ మారవు కదా. రూట్స్ మారవు. ప్రాయోగికంగా ఒక 5 తాలూకాలు మొదలుపెట్టినాం. 81,000 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, 81,000 ఇంట్లో 81,000 ఇంట్లో ఒక రోజా పువ్వు పడినా కూడా 5 minutes లోపల మనకు తెలుస్తుంది. అట్లా నెట్వర్క్ డెవలప్ చేసాం. బాబా. సో అవర్ ఎయిమ్ ఈస్ టు డెవలప్ సచ్ నెట్వర్క్ ఫర్ 20 crores హౌసెస్ ఇన్ ఇండియా. 20 crores. అద్భుతం అద్భుతం. 81,000 ఇంట్లో ఒక రోజా పువ్వు కింద పడినా కూడా 5 minutes లోపల మన వాళ్ళందరికీ తెలుస్తుంది. అద్భుతమైన కర్ణాటకలో అందరూ కలిసినటువంటి దిస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా వీఆర్ డెవలపింగ్ సచ్ ఎ వండర్ఫుల్ నెట్వర్క్. ఇది కర్ణాటకలో జరిగింది, ఆ స్టేట్ లెవెల్లో. మొన్న ఆంధ్ర స్టేట్ ఇక్కడ జరిగింది. ఇలా జరుగుతూనే ఉన్నాయి. జరగాలి, ఇంకా 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 జరగాలి, మనం పెరగాలి. మీరు ఉంటారా? దీంట్లో అందరూ ఉన్నారు స్వామిజీ, అందరూ ఇది ఇచ్చారు. రేపు రండి. పూజ అయిన తర్వాత ఇస్తారు. అందరికీ